నమస్తే అండి. నేను డాక్టర్ రఘు, ఎమ్మిగనూరులో ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో వచ్చి ఆర్థోపెడిక్ సర్జన్ని. ఈరోజు వచ్చి విశేషంగా స్పైన్ సర్జరీస్ గురించి చెప్పాలనుకున్నాను. నా దగ్గర ఇంతకుముందు శివ 30 సంవత్సరాల పిల్లోడు, పుప్పలదొడ్డి ఊరు, ఆస్పరి మండలం పేషెంట్ వచ్చినారండి. నడుము నొప్పి అని చెప్పి వచ్చినారు. నడుము నొప్పికి వచ్చినప్పుడు ఆయన్ని దగ్గర నుంచి పరీక్ష చేసినప్పుడు ఆయనకి నడుము వెన్నపూసలో ఉన్న డిస్క్ అనేది అంటాము, అది డిస్క్ వెనకాల జరిగి నరాల మీద ఒత్తిడి పడింది. ఈ సమస్యతో ఆయన వచ్చి ఒక 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతుంటే నా దగ్గర రావడం జరిగింది. జరిగినప్పుడు నేను ఆయన్ని డీటెయిల్గా పరీక్ష చేసి తర్వాత వచ్చి ఎంఆర్ఐలని చెక్ చేయించినాం. ఎంఆర్ఐలో చేసినప్పుడు చిన్నగా నరాల మీద చిన్న ఒత్తిడి అనేది వచ్చింది అనేది ఎంఆర్ఐ రిపోర్ట్ వచ్చింది. అట్లే మన క్లినికల్ డయాగ్నోసిస్, క్లినికల్ ఫైండింగ్స్ అట్లే ఉన్నాయి. దాంతోపాటు ఆ పేషెంట్లు వచ్చి ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పినాను. ఆపరేషన్ చేయించుకోవాలంటే ఆరోగ్యశ్రీ కిందట, తర్వాత వచ్చి ప్రైవేట్లో కూడా చేసుకోవచ్చు. అంటే పేషెంట్ వాళ్ళు కొద్దిగా ఇబ్బంది ఉండడం వల్ల ఆరోగ్యశ్రీ అనేది ప్రిఫర్ చేసినారు. దీంట్లో వచ్చి మనం ఏం చేసినామంటే చిన్నగా ఎండోస్కోపీ స్పైన్ అంటాం. అంటే ఇప్పుడు చిన్న బొక్క పెట్టి కెమెరా ద్వారా మనం ముందర పోయి కెమెరాలోనే 2 ఆపరేషన్లు చేసేటట్టుగా చేసినాం. దీని నుంచి అడ్వాంటేజెస్ ఏమొస్తుందంటే వీపు మీద వచ్చి పెద్దగా ఒక 6 ఇంచుల గాయం కాకుండా జస్ట్ ఒక బొక్క పెట్టి ఆపరేషన్ చేయడం జరిగింది. దాని నుంచి బ్లడ్ లాస్ అనేది తక్కువ ఉంటుంది, పేషెంట్కి తొందరగా రికవర్ అవుతుంది. నొప్పి అనేది ఏముంటుందో, మొత్తం డిస్క్ అనేది ఏముంటుందో, దాని నుంచి ఏం నొప్పి వస్తుందో, నరాల మీద ఒత్తిడి అదంతా తీసేయడం వల్ల నరాలు ఫ్రీ అయిపోతుంది. ఆయనకి నొప్పి అనేది తగ్గిపోయింది. ఆశ్చర్య విషయం ఏంటంటే ఆయన మార్నింగ్ ఆపరేషన్ చేయించుకున్నాడు, రాత్రంతా ఇబ్బంది పడ్డాడు. మరుసటి రోజు ఆపరేషన్ అయినాక జనరల్ అనెస్థీషియా నుంచి బయట వచ్చినాక ఆయన్ని కాలు ఎత్తమంటే కాలు అనేది నొప్పి మొత్తం తగ్గిపోయింది అనేది పేషెంట్ వచ్చి చాలా సంతోషంగా వ్యక్తించినాడు. దీని ద్వారా నేను ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే టెక్నాలజీ అనేది మారిందండి. ఇంతకుముందు వచ్చి ఓపెన్ లామినెక్టమీ, డిస్కెక్టమీ అనేది ఉండేది. ఈ మధ్యన వచ్చి అన్ని ఎండోస్కోపీ ద్వారా లామినెక్టమీ అండ్ డిస్కెక్టమీ అనేది జరుగుతున్నాయి. దీని నుంచి వచ్చి పేషెంట్కి చాలా రోజుల వరకు రెస్ట్ తీసుకోవాలా, తర్వాత గాయం మానడానికి చూసుకోవాలనేది చాలా తగ్గింది. పేషెంట్ వచ్చి నిన్న ఆపరేషన్ చేసినాము, రేపు మార్నింగ్కి డిశ్చార్జ్ అవుతున్నారు. సో ఎక్కువ వరకు వచ్చి ఖర్చులు కూడా తగ్గుతాయి. దీని నుంచి పేషెంట్కి కూడా బర్డన్ అనేది తగ్గుతుంది. మళ్ళీ ఆయన ఒక వారం లోపల మళ్ళీ తన పని తను చేసుకోవచ్చు. ఈ అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్తూ పేషెంట్లందరూ అట్లే వచ్చి ప్రజలందరూ ఈ ఫెసిలిటీని వాడుకోవాలా. వాళ్ళకు వచ్చి అన్నెసరీ పెద్ద ఆపరేషన్లు కాకుండా చిన్న ఆపరేషన్లతోనే ప్రొసీజర్స్ అన్ని అయిపోగొట్టుకునేటట్టుగా చూసుకోవాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. నమస్తే, నా పేరు మల్లికార్జున. మా తమ్మునికి వెన్నునొప్పి అంటే వెన్నునొప్పి కిడ్నీ ఇన్స్పెక్షన్ అని కర్నూలు యూరాలజిస్ట్ని కలిసామండి. అక్కడేమో ఆయన రక్త పరీక్ష, స్కానింగ్ తీస్తేనేమో కిడ్నీ ఇన్స్పెక్షన్ ఉంది అని ట్యాబ్లెట్స్ ఇచ్చి 2 years తిరిగినాము. ఆయన నొప్పి అయితే తగ్గింది, మళ్ళీ స్టార్ట్ మొదలుకి వచ్చింది నొప్పి. మా తమ్ముడు ఏం చేసినాడో నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉందని చెప్పి ఇక్కడ ఎముకల డాక్టర్ ఎమ్నూరు అని చెప్పినారండి. ఆయనకి మెడికల్ హాస్పిటల్కి వెళ్ళి అని ఒక ఆయన ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆయన వాళ్ళ ఫ్రెండే ఎద్దుల బండి మీద కింద పడినాడు. లేదు ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్ళు, బాగా జరుగుతుంది ఎముకనూరులో అని చెప్పినాడు. ఆయన వచ్చి ఇక్కడ 2 వారాల కిందట ఈ రఘు సార్ని కలిసినాడు. రఘు సార్ కలిస్తే ఆ సారు స్కానింగ్ చేసి ఇది వెన్నుపూసలో నీటి బుడగ వచ్చిందని చెప్పినాడండి. సరే ఎట్లా సార్ అని మా తమ్ముడు కొంచెము మా అన్న వాళ్ళని కలిసి చెప్తాను సార్ అని ఊరికి వచ్చినాడండి. మరి తిరగా మాట్లాడే వచ్చి ఏం సార్ మా ఓన్ పరిస్థితి ఏమని అడిగితే, మీ అబ్బాయికి ఈ విధంగా వెన్నుపూసలో ఉన్న నీటి బుడగలు వచ్చినామండి, లేదా ఆరోగ్యశ్రీ చేపిస్తామంటే ఆరోగ్యశ్రీ చేయించండి, లేదంటే ప్రైవేట్ అని చేయించుకుంటామని 2 మాటలు చెప్పినాడండి. లేదా సార్ మీ దగ్గరే ఆరోగ్యశ్రీ కింద చేయించుకుంటామని చెప్పి ఈ సార్ని కలిస్తే నీటి బుడగ ఆపరేషన్ బాగా సక్సెస్ఫుల్గా చేసినాడండి.